రానున్న 72 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ప్రజల ప్రాణాలు ఆస్తులను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామ ఊర చెరువు కట్టను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పరిశీలించి చెరువు జలమట్టం కట్ట బలస్థితి తటస్థ గ్రామాలకు ప్రమాదాల అవకాశాలపై అధికారులు వివరంగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. వీడియోలన్నీ పంపించిన ఒక పాక వస్తుంది అవి మత్తడి పడితే ఇది మత్తడి పెడితే డైరెక్ట్ అక్కడ మత్తడిని మనం రీచ్ చేయాలి. మత్తడి తగ్గిస్తే అంటే హైట్ తగ్గిస్తే నీళ్ళు వెళ్ళిపోతే ఎక్కువ మందిని పెట్టి సంచులు తెచ్చి పోయాను. ఎందుకంటే లాస్ట్ టైమే పోయినాయి అంటున్నాను. వీక్ కంకర కూడా కంకర అయితే కొట్టుకోబోతుంది సైడ్ పోతే ఉసుక పోసినట్టు సైడ్ కంకర పోతే అయితే తడ రీచ్ కాకుండా మనం చేపిస్తుంటాం. అదే నాకు మెసేజ్ చెప్పాలంటే వస్తే నేను ఏమన్నా అందుబాటు చేపిస్తుంటాను. వాళ్ళ సడన్గా నిన్న రాత్రి చెప్పింది ఇట్లా వడ్డకుండా ట్యాంక్ బ్రీచ్ అయ్యేటట్టుంది. అసలు చెరువు లేకనే మొత్తం నాశనం అయిపోతుంది. ఈ వాటర్ బొందవాగు ఉంది. దీనివల్ల లక్షలు టెండర్ పడ్డది. టెండర్కే ఎవరు రాలే, ముందుకు పైసలు వస్తాయి. లాస్ట్ టైం దాంట్లో 22,000 క్యూసెక్స్ వచ్చినాయి. ఒకే ఒక రోజు 22,000 అప్పుడు రోడ్డు ఇవ్వలేదు సార్. ఇది కాలేదు, రెండోది నా దృష్టికి రాలేదు. నెక్స్ట్ దీనికి పిఆర్లో శాంక్షన్ చేసి శాంక్షన్ అయి ఉన్నది అంటున్నారు. అది పట్టుకొని వస్తాను, పట్టుకొచ్చి చేపిద్దాం. కానీ ఈరోజు మనం అందరం కలిసి దీన్ని చేయాలి. మన బాధ్యత. ఇరిగేషన్ డిపెండ్ అయితే వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. ఫండ్ లేదు, మనుషులు లేరు. వాళ్ళ డస్ట్ తెప్పిస్తాను చెప్పి నేను తెప్పిస్తాను. కానీ కంకర ఇక్కడ పోసుకుంటూ వస్తూ మన వాళ్ళు ఆటోలలో నింపుకొని స్పీడ్గా వచ్చి బస్తాలు అక్కడ అన్లోడ్ చేపిస్తే ట్రాక్టర్లు పెట్టి ఫస్ట్ ఆ గుంతలు ఉన్న కాడ పోసుకుంటారు. ఫ్రీగా అయిపోతుంది. సంచులు ఇంకేమైనా తక్కువ పడితే నేను మేడంతో మాట్లాడి ఎక్కడున్నా అమ్ముకుంటాను. ఎక్కడ వరకు ఇంకా కిలోమీటర్ ఉంటుంది సార్. కరెక్ట్ ఇంకా కిలోమీటర్ ఉంటుంది. ఒక్క నైట్లోనే పడ్డది. ఒకటే నైట్. లాస్ట్ ఇయర్ కూడా అంతే సార్. చేపలు వేసిందా? అగ్రికల్చర్ వాళ్ళు దాదాపుగా ముంపోళ్ళు కూడా కొందరు ఆపుతారు సార్. కల్టివేషన్ తర్వాత కొందరు వేస్తారు. నేను అడిగింది బూట్ క్వశ్చన్. ఇది పెట్టిద్దా 10 కోట్లు తెచ్చి ఇక్కడ ఇంకేదన్నా హిస్టారిక్ ఉందా? అది క్వశ్చన్ పౌడర్ ఇది ఎంత ఉంటుందో చెప్తా. లోతా మేడం ఇక్కడ అదే రోడే రాళ్ళు కట్టేయాలి. వర్షం పడుతుంది, రిపీట్మెంట్ అంటారు దాన్ని. వర్షం పెరుగుతుంది. ఒకసారి మీరు ఎస్టిమేషన్ తీసుకోండి. వైండంలో పెట్టేసి అడుగుదాం. వర్షం పెరుగుతుంది. స్టార్ట్ అవుతుంది. మాట్లాడు చెప్పు. దాకా మట్టి పోతుంది. మీ దగ్గరికి వచ్చి దాన్ని కొంచెం హైర్ ఆఫీసర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన మిస్ గారు చెప్పి పర్మనెంట్కి
వాటర్ తడలు కొడితే ఇటు రాకుండా మట్టి అనేది లోపలికి పోకుండా స్లిప్ కాకుండా అనమాట ఇక్కడ పోసిన మట్టి లూజ్ సాయిల్ ఉంటుంది కాబట్టి స్లిప్ కాకుండా ఈ బస్తాలు బస్తాలు కూడా ఈ కాదు ఇట్లా అంత సేఫ్టీ కాదు సార్. సేఫ్టీ కాదు. మామూలు వస్తుంది కదా అది ఉన్న ఈ మట్టి రెండు కలిపి వేసుకుంటారు గట్టి ఉంటుంది మిక్స్ చేస్తే. నింపుల్లి డస్ట్ లోపల పోతుంటారు. ఈ నంగి వరకు పోయండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే మేడం. కలిపితే ఏమవుతుంది మీకు అది బంకలాగా పట్టుకుంటుంది మీకు. ఇంత పెద్ద ఇది ఒకటి మేము మానిటర్ చేస్తున్నాము రెండు చూసుకుంటే తప్ప యాక్చువల్గా ఇక్కడ వర్షం లేదు, సో అందుకే మనకి ఆ హెవీనెస్ లేదు, చింకులే పడుతుంది. ఈ క్లౌడ్ ఏదైతే ఉండిందో మనకి వచ్చినప్పుడు మనకి డౌన్ కూడా అయింది. అసలు చాలా చిన్నది అనుకుంటా. చాలా పెద్ద 2-3 ఊర్లో పోతాయి సార్ కొట్టుకొని. దీన్ని అయితే వీళ్ళు నేను వచ్చాక అడుగుతాను సార్ ఇక్కడి నుంచి ఏదో పిఆర్ రోడ్ ఉంది కొంచెం వెహికల్స్ దిగడం వల్ల సైడ్ అయింది. బస్ ఆయిల్ కూడా కొంచెం మంచిది కాదు, ఇది చౌకా సైడ్ ఉంది. సో దాంతో కొంచెం స్లోప్ వచ్చేసింది. మన కొడ్లెక్కి తిరుగుతూ ఉంటాయి మనుషులు, ఎడ్ల వాళ్ళు. మరి రోడ్ ఇండికేషన్ ఇల్లీగల్. పూర్వం నుంచి ఉన్నాయి సార్. కొంకపాక ఆడ భూములు ఉన్నాయి. ఈ సీజన్లో చేయలేదు.